నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. జశ్వంత్ గారు, 2026 వచ్చేసాం మనం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత టూర్స్ అన్ని మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా ట్రావెల్ చేయడానికి గాను ముందుగానే ఒక మంచి ఆఫర్ కూడా తీసుకొచ్చారు మీరు, ట్రావెల్ ఎక్స్పో అంటూ. అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి ట్రావెల్ చేయాలి అనుకున్నా సరే January 31 లోపు కనుక ఒక 10,000 రూపీస్తో వాళ్ళు డిపాజిట్ చేయగలిగినట్లయితే ఇయర్ అంతా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. డొమెస్టిక్ అయితే 10% అండ్ ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మీరు ట్రావెల్ ఎక్స్పో. సో ఇందులో కనుక జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా హ్యాపీగా ఈ డిస్కౌంట్తో ట్రావెల్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది, అప్పుడు మనకి కావాలి కాస్త మంచు కాస్త చలి. ఓకే, సో ఎక్కువగా అందరూ షిమ్లా మనాలి వైపు ఆ టూర్ చూస్తూ ఉంటారు. మరి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు షిమ్లా మనాలికి సంబంధించి ఎలాంటి ప్లాన్స్ వేశారు? మీరు అన్నట్టుగా రాబోతున్న సమ్మర్కి సంబంధించి షిమ్లా మనాలి 2 ప్లేసులు కూడా హిల్ స్టేషన్స్. సో షిమ్లా మనాలిలో మనం షిమ్లాలో మంచి నేచర్ ఎంజాయ్ చేస్తూ వెదర్ చాలా కూల్గా ఉంటుంది. అలాగే మనాలి వెళ్ళినప్పుడు స్నోలో ఎంజాయ్ చేసి స్నోలో ఏమైనా యాక్టివిటీస్ చేసే ఉన్నా సరే అక్కడ స్నో యాక్టివిటీస్ అన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో మన దగ్గర షిమ్లా మనాలి టూర్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ డిపార్చర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ నడుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సమ్మర్ హాలిడేస్లో ఎక్కువగా వెళ్తారనమాట. సో ఈ ఎవ్రీ మంత్ నడుస్తున్నటువంటి ఫిక్స్డ్ డిపార్చర్ ఏదైతే ఉందో మన దగ్గర 8 nights 9 days టూర్ అనమాట. కొంచెం లాంగ్ ట్రిప్. ఫ్యామిలీస్తో వెళ్ళడానికి లేకపోతే సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ పీపుల్ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా మనకు ఒక సర్టెన్ డ్యూరేషన్ అనేది కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ జర్నీస్ చేసుకుంటూ హిమాచల్కి వెళ్ళాలి. కొద్దిగా జర్నీస్తో కూడుకున్నది కాబట్టి అక్కడక్కడ బ్రేక్స్ ఇచ్చుకుంటూ మధ్యలో 8 nights 9 days టూర్ వచ్చేలాగా ప్లాన్ చేసామండి. ఓకే, సో అంటే మన 8 nights 9 days. సో మరి మనకి ఈ టైమింగ్లో మన ఐటినరీ ఎట్లా ఉంటుంది? ఐటినరీ పార్ట్ చూసుకుంటే కస్టమర్ ఉన్న డెస్టినేషన్ నుంచి వాళ్ళు విజయవాడ నుంచి వెళ్ళాలన్నా, వైజాగ్ నుంచి వెళ్ళాలన్నా, లేదు హైదరాబాద్ నుంచి అయినా, లేదు బెంగళూరు నుంచి వెళ్తామన్నా సరే అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తున్నాము. సో ఢిల్లీ వరకు ఫ్లైట్ రీచ్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీ వచ్చేంత వరకు అంటే షిమ్లా వెళ్ళినా, మనాలి, చండీగఢ్, కురుక్షేత్ర ఇవన్నీ ప్లేసెస్కి మనం బస్ ఫెసిలిటీ ఇస్తున్నాం అనమాట. సో ఇవన్నీ చూసుకుని చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఢిల్లీకి వచ్చేస్తారు. సో ఫస్ట్ ఢిల్లీ రీచ్ అయిన తర్వాత అక్కడ ఢిల్లీ నుంచి ఫస్ట్ మనం కురుక్షేత్ర వెళ్తాం. కురుక్షేత్ర వెళ్ళి అక్కడ ఒక నైట్ స్టే ఉంటాము. సో కురుక్షేత్రలో చూడాల్సినటువంటి టెంపుల్స్ ఏవైతే కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి ప్లేసెస్ ఉన్నాయో అక్కడ సింబాలిక్గా ఏవైతే మనం అక్కడికి వెళ్తే కూడా మనం చూసి ఓకే ఇక్కడ యుద్ధం జరిగింది, పలానా ప్లేస్లో ఇలాంటి జరిగింది, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ చూసి మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. సో అక్కడున్న 4 ప్లేసులు మెయిన్గా మనం కవర్ చేస్తాం. బ్రహ్మ సరోవరు, తర్వాత బాన్గంగా, జ్యోతిషర్, అలాగే భద్రకాళి టెంపుల్ అనమాట. ఒక శక్తిపీఠం కూడా ఉందన్నమాట. సో ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకునేసేసి ఆ రోజు నైట్ కురుక్షేత్రలో ఉంటాం. సెకండ్ డే కురుక్షేత్ర నుండి మనం షిమ్లా వెళ్తాం అనమాట. సో మన హిమాచల్ డెస్టినేషన్ అంటే ఇప్పుడు మనం చండీగఢ్ నుంచి చండీగఢ్ వెళ్తాం అనమాట. కురుక్షేత్రం నుంచి స్టార్ట్ అయ్యి చండీగఢ్ వెళ్ళి చండీగఢ్ మీదుగా మనం షిమ్లా వెళ్తాం అనమాట. షిమ్లా వన్స్ ఎంటర్ అవుతున్నామంటే హిమాచల్ ప్రదేశ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ హిల్ ఏరియా అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఈ హాట్ వెదర్ నుంచి ఏదైతే మనం ప్లెయిన్ ఏరియాలో ఉన్న హాట్ వెదర్ నుంచి కూల్ వెదర్లోకి వెళ్ళిపోతాం. సో షిమ్లాకి వెళ్ళి అక్కడ 2 nights స్టే ఉంటాం, సెకండ్ నైట్ అండ్ థర్డ్ నైట్. సో ఫస్ట్ డే జర్నీ చేసి అక్కడికి వెళ్ళి రిలాక్స్గా చెక్ ఇన్ అయిపోయి ఆ రోజు రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత రోజు థర్డ్ డే వచ్చేసేసి షిమ్లాలో ఏవైతే ప్లేసెస్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసే ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తాం అనమాట. సో ముఖ్యంగా అక్కడ మనము కుఫ్రీ అని చెప్పనేసి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. హైయెస్ట్ పీక్ ఇన్ షిమ్లా జోన్ అనమాట. సో ఆ కుఫ్రీకి వెళ్ళి అక్కడ కుఫ్రీ విజిట్ చేసుకొని అలాగే బ్యాక్ వచ్చి షిమ్లా టౌన్లో ఏవైతే విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో మాల్ రోడ్ విజిట్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి చర్చ్, హనుమాన్ టెంపుల్ ఇలా విజిట్ చేసుకునేసేసి ఈవినింగ్ అవర్స్ ఏదైనా షాపింగ్ ఉన్నా చేసుకొని బ్యాక్ మనం హోటల్కి వచ్చేస్తాం. సో ఇలాగా థర్డ్ డే జర్నీ కంప్లీట్ అయిపోతుంది. 2 nights షిమ్లా అయిన తర్వాత మనం అక్కడ నుంచి మనాలికి మూవ్ అవుతాం. సో ఎలాగైతే షిమ్లాలో 2 nights ఉన్నామో మనాలిలో మనం 3 nights స్టే ఇస్తున్నాం. సో ఫస్ట్ డే అంతా షిమ్లా నుంచి మనాలికి జర్నీ చేసుకొని అక్కడికి రీచ్ అవుతాం. నెక్స్ట్ డే మనాలిలో ఏదైతే మనకు ఐస్ పాయింట్ ఉంటుందో ఎక్కడైతే మనం వెళ్ళి ఐస్లో ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఐస్ అడ్వెంచర్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్, స్పోర్ట్ యాక్టివిటీస్ అవన్నీ చేయడానికి వీలుగా ఉంటుందో అక్కడ మనకు పాయింట్ గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ రోజు అవన్నీ ఎంజాయ్ చేసుకొని
వస్తూ అటల్ టనెల్ ఏదైతే మనకు టనెల్ చేశారో అటల్ టనెల్ లేహ్ మార్గంలో ఉంటుందన్నమాట. సో ఆ లేహ్ మార్గంలో ఉన్నటువంటి అటల్ టనెల్ చూసుకొని సొలాంగ్ వ్యాలీ విజిట్ కూడా చూసుకొని ఈవినింగ్ బ్యాక్ వచ్చేస్తాం మనాలికి. ఓకే. సో సెకండ్ డే ఆ విధంగా కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ నైట్. సో థర్డ్ డే మనాలిలో ఉన్నటువంటి ప్లేసెస్ సైట్ సీయింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకొని ఈవినింగ్ అవర్స్లో అక్కడ ఉన్నటువంటి మాల్ రోడ్ విజిట్ చేసి నైట్ మళ్ళీ మనాలిలో స్టే ఉంటాం. మనాలిలో ఈ మాల్ రోడ్ అంటే మనం ఫారెన్ లో ఉన్న ఆ వాతావరణం అనిపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ అండి, అంత బాగుంటది. అంత బాగుంటుంది. ఈవినింగ్ అవర్స్లో లైటింగ్ కానివ్వండి, అక్కడ లోకల్గా డ్యాన్స్ షోస్ అవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో అట్లా మనం అక్కడికి వెళ్ళి ఈవినింగ్ అవర్స్లో షాపింగ్ చేయాలనుకున్నా లేదంటే స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ విధంగా 3 nights మనాలి స్టే అయిన తర్వాత మనాలి నుంచి మనం చండీగఢ్కి వస్తాం. సో వచ్చే దారిలోనే మనకు కుల్లులో ఒక స్టాప్ ఉంటుంది. సో అక్కడ కుల్లు షాల్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏంటి వాటిని మనం లైవ్గా చూసి ఇన్ కేస్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా సరే అక్కడ అవుట్లెట్స్ ఉంటాయి, వాటిలో మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో అలాగే కుల్లులో మనకి రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా వెళ్ళిన బ్యాచ్లో రివర్ రాఫ్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా సరే అక్కడ మనకు ఒక 2 hours టైం ఉంటుంది. సో రివర్ రాఫ్టింగ్ చేసుకునేసి చండీగఢ్కి వచ్చేస్తాం ఈవినింగ్ అంతా. సో నెక్స్ట్ డే చండీగఢ్లో చూడాల్సినటువంటి ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని రిటర్న్ బ్యాక్ మనం లాస్ట్ నైట్ ఢిల్లీకి వచ్చేస్తాం. అంటే చండీగఢ్ కూడా అద్భుతమైన సిటీ అండి. ఎగ్జాక్ట్లీ అండి, వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ అన్నమాట. అవును, దాన్ని చూస్తుంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎటు వెళ్ళినా సపరేట్ మీకు సెక్టార్స్ ఉంటాయి అనమాట. సో సెక్టార్స్ బేస్ చేసుకుని చాలా ఈజీగా వన్ సెక్టార్ నుంచి ఇంకో సెక్టార్కి మూవ్ అవడానికి ఇండికేషన్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలాగా చండీగఢ్ చూసుకొని ఈవినింగ్కి ఢిల్లీ వచ్చేస్తాం. సో లాస్ట్ డే ఢిల్లీలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేసుకొని ఇంకేదన్నా షాపింగ్ చేసుకోవాలనుకున్నా సరే షాపింగ్కి ఒక టైం ఇచ్చేస్తారు. దాని తర్వాత రిటర్న్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. ఓన్లీ షిమ్లా మనాలియే కాదు, మనం ఢిల్లీ కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ, ఢిల్లీ టూర్ కూడా అయిపోద్ది మనకి. ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఇందులో మనకి మెయిన్గా మేజర్గా ప్లేసెస్ చూసుకుంటే కురుక్షేత్ర, షిమ్లా, మనాలి, కుల్లు, తర్వాత చండీగఢ్, ఢిల్లీ. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి అనమాట. ఈ డ్యూరేషన్ కూడా ఏంటంటే 8 nights 9 days. ఎక్కడ నైట్ జర్నీస్ ఏమి ఉండవు, అన్ని కూడా డే జర్నీసే ఉంటాయండి. ఓకే. సో మరి అంత హరిబరిగా కూడా ఏం ప్లాన్ చేయలేదు మీరు, రిలాక్స్డ్ గా వెళ్ళొచ్చు. చాలా రిలాక్స్డ్ గా వెళ్ళొచ్చు. మంచి అకామిడేషన్ ఉంటుంది, మంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ వెళ్తారు. ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కవర్ అవుతాయి అన్నమాట. లంచ్ కూడా ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. మరి ప్యాకేజ్ ఎట్లా ఉండింది? ఆ ప్యాకేజ్ కాస్ట్ పరంగా చూసుకుంటే ఈ 8 nights 9 daysకి విత్ ఫ్లైట్స్తో 55,999 అండి. అంతే? ఎగ్జాక్ట్లీ, చాలా తక్కువ. ఇది చాలా తక్కువ అండి. ఇందులో మనం ఫ్లైట్స్ ఇస్తున్నాము, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అకామిడేషన్ ఇస్తున్నాము. తర్వాత బస్ ఫెసిలిటీ ఉంటుంది. వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారనమాట గ్రూప్తో పాటు. సో అన్ని ఫెసిలిటీస్ దగ్గరుండి ఎవరైతే మేనేజర్ వెళ్తారో ఆయన చూసుకుంటారు. సో వీళ్ళు వెళ్తున్నటువంటి టూర్కి కూడా ముందుగానే అరేంజ్మెంట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ చేసి టూర్ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అంటే కొంతమందికి కురుక్షేత్ర వద్దు, ఓన్లీ షిమ్లా, కులు, మనాలి అయితే సరిపోతుందని అనుకున్నారు అనుకోండి. సో కస్టమర్ చాయిస్కి తగ్గట్టు కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఈ గ్రూప్ టూర్ అనమాట, ఇది 8 nights 9 days రెగ్యులర్గా రన్ అవుతున్నది. కస్టమర్ ఒకవేళ 9 days మేము స్పెండ్ చేయలేము, మాకు ఒక 6 daysలో టూర్ కావాలి లేదా ఒక 7 daysలో కావాలి అనుకుంటే ఇందులో మనం కస్టమైజ్ చేసుకొని ఓన్లీ షిమ్లా, మనాలి పార్ట్ వర్క్ అయినా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఢిల్లీ వరకు మనం ఫ్లైట్ తీసుకొని వెళ్తున్నాం, లేదు ఇంకొంచెం ముందుకు అంటే చండీగఢ్ వరకు మనం ఫ్లైట్ వెళ్ళిపోయాం అనుకోండి, చండీగఢ్ నుంచి మనం దిగిన తర్వాత కేవలం ఒక 5 nights 6 daysలోనే టూర్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే చాలా తక్కువ అమౌంట్కి కూడా అమౌంట్ కూడా కస్టమర్ డ్యూరేషన్ తగ్గిపోయింది కాబట్టి యాజ్ వెల్ యాజ్ మీకు అమౌంట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో కస్టమర్ ఇంట్రెస్ట్ని కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా మనం మంచి రేటింగ్ ఉన్న హోటల్స్ ఇస్తాం అనమాట. సో ఇన్ కేస్ కస్టమర్ ఒకవేళ ఇంకా 4 star కావాలన్నారు, లేదు ఒకవేళ మాకు బడ్జెట్లో హోటల్స్ కావాలన్నారు, సో కస్టమర్ బడ్జెట్ని బట్టి కాస్ట్ అనేది కూడా వేరియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అంతేకాకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తూనే ఉంటారండి. జాన్ స్టార్ట్ అయింది ట్రావెల్ ఎక్స్పో అంటూ, జాన్ ఎండింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంది. మీరు 10,000 రూపీస్తో డిపాజిట్ చేసినట్లయితే త్రూ అవుట్ ద ఇయర్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నా, మీరు డొమెస్టిక్ అయితే ఎక్స్ట్రా 10%, ఇంటర్నేషనల్ అయితే ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్గా 12 branches ఉన్నాయండి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉండేది. సో మీరు ఇయర్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒకసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో తెలియచేస్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. బట్ ఈ ట్రావెల్ ఎక్స్పో ఆఫర్ కేవలం
జనవరి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది కాబట్టి 10,000 రూపీస్ మీరు డిపాజిట్ చేయండి. త్రూ అవుట్ ద ఇయర్ మీరు ట్రావెల్ చేసే దాంట్లో నుంచి డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మరి ఈ 10,000 సంగతి ఏంటనే డౌట్ చాలామందికి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్లో నుంచి ఈ 10,000 రూపీస్ కూడా డిడక్ట్ చేసేస్తారండి. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి సింగిల్ ఎన్పీ కూడా మనం పే చేయట్లేదు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారా ట్రిప్కి వెళ్ళాలని, వెంటనే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో మాట్లాడండి. దే విల్ గైడ్ యూ.